ఎవరిదైతే తీసేసుకోమని లేకపోతే తీసేస్తారని చెప్పండి. పని చేస్తే మనం ఎందుకు తిరాల్సి వస్తుంది రోడ్డు మీద? ఎందుకు తిరాల్సి వస్తుంది రోడ్డు మీద? రెగ్యులర్ గా దోమల ముందు రాస్తారు, మనుషులు బట్టి ట్రీట్ చేస్తారు. అక్కడ నాశనం చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ అదే పరిస్థితి. 10 రోజుల నుంచి అసలు కనీసం వచ్చావు నువ్వు అసలు ఇక్కడికి? పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. స్టార్ శ్రీనిధి, Star Srinidhi. secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఏ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. తెనాలిలో పంట కాలువల ప్రక్షాళనకు అధికారులు చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం నుండి తూర్పు కాలువలో జరుగుతున్నటువంటి వ్యర్థాల తొలగింపు కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఆర్టీసీ బస్టాండ్ వంతెన సమీపంలో తూర్పు కాలువలో ప్రత్యేకంగా ప్రొక్లైన్లు ఏర్పాటు చేసి రోజుల తరబడి, సంవత్సరాల తరబడి పేరుకుపోయి ఉన్నటువంటి వ్యర్థపు గుట్టల మొత్తాన్ని కూడా పూర్తిగా తొలగిస్తూ కాలువల ప్రక్షాళన అయితే ప్రారంభించిన పరిస్థితి ఉంది. ఉదయం నుండి దాదాపు 2 గంటలకు పైగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఇదే ప్రాంతంలో పర్యటించారు. ఇటు మున్సిపల్, అట్లాగే ఇంజనీరింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి ఈ కాలువలలో పూడికల తొలగింపు అనేది కూడా ఆయన పర్యవేక్షించిన పరిస్థితి ఉంది. ఉదయం నుండి కూడా ఈ కార్యక్రమం మొత్తాన్ని ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి ఆ కాలువల్లో పూడికల తొలగింపు ఏ విధంగా జరుగుతూ ఉంది, వ్యర్థాల తొలగింపు ఏ విధంగా కొనసాగుతుంది అనేది కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అధికారులకైతే కొన్ని కీలకమైనటువంటి సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. అనేక మంది రోజుల తరబడి కూడా ఈ కాలువల్లో వ్యర్థాలు వేయటం వల్ల ఈ కాలువలు మొత్తంగా కూడా పూర్తిగా నిండిపోయాయి. ఇవన్నీ కూడా తూర్పు కాలువ ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక అనేక ఇటు నుంచి కూడా ఈ తూర్పు కాలువ ద్వారా కూడా సాగునీటికి, రైతులకు, దిగున్నటువంటి రైతాంగానికి సాగునీటిని ఈ కాలువ ద్వారానే కూడా అందించే పరిస్థితి ఉంటుంది. అయితే వ్యర్థాలు, మురికి కోపాలతో పూర్తిగా కూడా ఈ కాలువ అనేది నిండిపోయిన నేపథ్యంలో దాదాపు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి 37 లక్షల రూపాయలు వెచ్చించి కాలువల ప్రక్షాళన ఏదైతే చేపట్టినట్టు చెప్పారు మంత్రి మనోహర్. అట్లాగే 5 లక్షల రూపాయలతో మున్సిపాలిటీ నుంచి ఖర్చు చేసి ఈ కాలువల్లో ఏదైతే దాదాపు 6 ప్రొక్లైన్లు ఏర్పాటు చేసి 2.7 కిలోమీటర్ల మేర ఈ వ్యర్థాలు మొత్తంగా కూడా తొలగింపు చేపట్టినట్టు చెప్పారు. అట్లాగే 6 ప్రొక్లైన్ల ద్వారా ప్రత్యేకంగా మున్సిపాలిటీ నుంచి ట్రాక్టర్లను ఏర్పాటు చేసి ఈ తొలగించిన వ్యర్థాలు మొత్తంగా కూడా ఇతర ప్రాంతాలను తరలించే విధంగా చర్యలు చేపట్టారు. ఈ కాలువల ప్రక్షాళన కార్యక్రమాన్ని పరిశీలించడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి విఎస్ఆర్ కాలేజీ రోడ్లో ఉన్నటువంటి ఈ రోడ్డు వెంట ఉన్నటువంటి పారిశుద్ధ్య పరిస్థితులను కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఇక్కడ స్థానికులతో మాట్లాడి వారి ఇబ్బందులు అయితే తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ స్థానిక ప్రజలతో మాట్లాడారు. ఈ శానిటేషన్ పరంగా అధ్వానంగా ఉండటం పట్ల కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులపై కొంత సీరియస్ అయిన పరిస్థితి ఉంది. శానిటేషన్ గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పినైతే అధికారులను అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. శానిటరీ ఇన్స్పెక్టర్పై తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేశారు. అదేవిధంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కూడా ఈ కాలువల ప్రక్షాళన అనేది కూడా రాబోయే ఖరీఫ్ సీజన్కి రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ కాలువల ప్రక్షాళన చేపట్టడం జరిగింది. 2.7 కిలోమీటర్ల మేర ఈ కాలువల అనేది కూడా వ్యర్థాల తొలగింపు అనేది కూడా జరుగుతూ ఉంది. ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలి, కాలువల్లో వ్యర్థాలు వేయొద్దని చెప్పినైతే మంత్రి తెలియజేశారు. అట్లాగే ప్రత్యేక నిధుల ద్వారా పట్టణంలో ఉన్నటువంటి అన్ని డ్రైన్లు, చెరువులు కూడా పూర్తిగా కూడా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించే విధంగా అయితే చర్యలు చేపడుతున్నట్లయితే మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. మంత్రితో పాటు మున్సిపల్ కమిషనర్ రామప్పలనాయుడు, అట్లాగే తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, ఇరిగేషన్ విభాగానికి సంబంధించిన అధికారులందరూ కూడా పాల్గొన్నారు. ఉదయం నుండి కూడా దాదాపు 2 గంటల పాటు పైగానే ఈ కాలువల ప్రక్షాళన జరుగుతున్న కార్యక్రమాన్ని అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ పూర్తిగా పరిశీలించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి. ఎవరిదైతే తీసేసుకోమని లేకపోతే తీసేస్తారని చెప్పండి. ఎక్కడ ఉన్నారు మీ వాళ్ళంతా? ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఎందుకు ఎన్నో లైన్ ఈ రోడ్కి వచ్చి రైలు వచ్చి బైక్ మీద వెళ్ళిపోతా చూసుకుంటా? చాలా పట్టేస్తారు సార్, డైలీ చేస్తున్నారు. చెడ్డ పేరు తప్ప ఇంకేం రాదు. కూడా చేంజ్ చేస్తాను. ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే మిమ్మల్ని కూడా వాళ్ళు డిక్టేట్ చేసే స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. కూడా చేంజ్ చేస్తాం సార్. ఇక్కడ కూడా సరిగ్గా పనిచేసి ఏం చేయాలి? ఎప్పుడు నేను మీకు చేయరు వాళ్ళు. ఇది ఒక ఆధిపత్యం, వాళ్ళు ఏదో గుత్తదారు లాగా కూర్చున్నారు ఇక్కడ. పని చేస్తే మనం ఎందుకు తిరాల్సి వస్తుంది రోడ్డు మీద? ఎందుకు తిరాల్సి వస్తుంది రోడ్డు మీద? మనం కట్టేటప్పుడు ఎలా కట్టారంటే ఇటంతా ఏమో ఇటు డౌన్ అయింది, అటు మెరకైంది, వాటర్ మొత్తం వెనక్కి తన్నేస్తుంది. చెరువు లాగా అయిపోయింది సార్. రెగ్యులర్ గా దోమల ముందు రాస్తారు. ఇది
అసలు దోమల మంది వాళ్ళు వచ్చినా ఇటంతా లేబర్ ఏరియా కొంచెం మాకు ఇది మొత్తం దోమలు ఎక్కువ ఉంటాయి సార్. కొట్టమన్నా కూడా మనుషులు బట్టి ట్రీట్ చేస్తాయి సార్. అవునా? ఉన్నోళ్ళు పోయి ఉన్నోళ్ళకే పెట్టారు, లేనోళ్ళు పోయి ఉన్నోళ్ళకే పెట్టారు అనుకుంటారు సార్. మామూలుగా వాటర్ వచ్చి స్ప్రే చేస్తారు సార్ కాలంలో, అప్పుడు కూడా వెళ్ళి అటే ఎక్కువ చేస్తారు. ఇప్పుడు రారా అసలు వచ్చిద్ది, కాకపోతే మాకు కొంచెం మా ఏరియాని బట్టి కొంచెం చూడండి ఎక్కువ ఉండిద్ది. అంటే మా చిన్నపిల్లలు ఉన్నారు, చేయకూడదు కదా అట్లా. ఎవరిని మీరు చూస్తారు ఇక్కడ అట్లా కనపడే వాళ్ళు వచ్చేవారు ఎవరన్నా మంది వచ్చేవాళ్ళు ఎవరన్నా ఆవిడ ఒక ఆవిడ వచ్చింది అసలు ఇక్కడ కొట్టకుండా అట్టే కొడతారు, కాకపోతే వచ్చినప్పుడు వాళ్ళ కొంచెం ఎక్కువ పెట్టాయి కదా దోమలు కొడతానే ఉన్నానమ్మా అట్లా అన్ని చాలా రెక్లెస్ గా ఉంటారు వాళ్ళు. ఊడి సేవ మటం బాగా కంఫర్ట్ లెవెల్ పెరిగిపోయింది. మీకు మీ ఎంహెచ్ఓ మీ సిబ్బంది ఎన్ని రోజులు క్రితం చెప్పాము మనం, ఇంటి మీద అంటే తీయపోతే వారం రోజులు మొత్తం ఎక్స్ట్రా చేసేస్తామని అన్నావా? పబ్లిక్గా చెప్పామా, ప్రెస్ వాళ్ళకి చెప్పామా? కారు కనపడకూడదు నాకు అసలు. ఇద్దరు సైకిల్ సైకిల్ తొక్కడు సందరికి వెళ్ళాను. మార్నింగ్ నుంచే కనపడాలి నాకు. ఓన్లీ 2 వీలర్ సైకిల్ లేదండి మీ ఇద్దరు. ఏంటి వ్యవస్థ? ఎవరి డివిజన్ అసలు చేసేది? ఎవరి డివిజన్ చేసేది ఎవరండి? ఎప్పటి నుంచి ఉన్నావు సార్? ఒక 10 రోజులు ఈ డివిజన్కి వచ్చిన 10 రోజులు అయిందా? అంతకుముందు ఎక్కడ ఉన్నావు నువ్వు? అటువైపు 7 డివిజన్. అక్కడ నాశనం చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ అదే పరిస్థితి. 10 రోజుల నుంచి అసలు కనీసం వచ్చావు నువ్వు అసలు ఇక్కడికి? 15 రోజులు అయిందని చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ ఉన్న పెద్దలందరూ. కుప్ప తీసి 15 రోజులు అయిందని చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. అంటే గాలి పడ్డని తీపిచ్చాను సార్, రేపిచ్చారు. మాకు ఒక ట్రాక్టర్ అవటం వల్ల చెప్పనే ఒక ట్రాక్టర్ ఉందంటే 9 ట్రాక్టర్లు 2 రిపేర్ పోయినాయి అన్నారు. 11 ట్రాక్టర్ లేవని చెప్తాడేంటి? ఈ డివిజన్కి ఒక ట్రాక్టర్ మీరు అడ్జస్ట్ చేయాలి కదా. ఉన్న 11 ట్రాక్టర్లు మీరు ఒకటి అడ్జస్ట్ చేసి ఇక్కడ పంపించాలి. షిఫ్ట్ సిస్టమ్ పెట్టాలి. తెనాలి నగరంలో ప్రధానంగా 3 కాలువలు, తూర్పు కాలువ, నిజాంపట్నం, అదేవిధంగా వెస్ట్ కెనాల్, 3 కూడా ఎప్పటికప్పుడు మనం మెయింటెనెన్స్ చేసుకోకపోతే దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతాంగానికి అనేక ఇబ్బందులు, అదేవిధంగా పారిశుద్ధ్యం గురించి పూర్తిగా అవగాహన లేక చాలామంది తీసుకొచ్చి వ్యర్థాలన్నీ కూడా ప్రధానమైన కాలువలో వదిలేస్తున్నప్పుడు మున్సిపాలిటీ నుంచి మనం ఈ బాధ్యత తీసుకోవాలని 2 సంవత్సరాల క్రితం ఇదే రోజున మొట్టమొదటిసారి అప్పుడు నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఒక కార్యక్రమం మొదలుపెట్టాను. ఈరోజు అందరినీ సమన్వయపరుచుకుంటూ ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ ఇద్దరు బాధ్యత తీసుకుని ముందుగా తూర్పు కాలువ దాదాపు 2.7 కిలోమీటర్లు ఈ చెత్త అంతా తీయడానికి 6 జేసీబీలని పెట్టి దాదాపు ఒక 10 ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుని ఇవన్నీ కూడా లిఫ్ట్ చేయడానికి ఒక ప్రయత్నం ప్రారంభించాము. ఈ రోజు నుంచి సుమారు వారం పడుతుంది మనకి ఈ కాలువ మొత్తం క్లీన్ చేయడానికి. ఎందుకంటే విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి వైకుంఠపురం ఆలయం వరకు ముందు ఈ కాలువ పూర్తి చేసిన తర్వాత దాని తర్వాత నిజాంపట్నం కాలువ కూడా టేకప్ చేస్తాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 37 లక్షల రూపాయలు దీనిపైన ఖర్చు పెట్టబోతున్నారు. మున్సిపాలిటీ నుంచి సుమారు 5 నుంచి 6 లక్షల రూపాయలు ఈ ట్రాక్టర్ల కోసం వాటి కోసం మనం ఏర్పాటు చేసుకుని, ఇది కాకుండా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేసే కార్యక్రమం జలహారతి, జలధార ద్వారా ఎక్కడైతే మనకి కెనాల్స్ ఉన్నాయో, వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆధునీకరణ చేయడానికి, మెయింటైన్ చేయడానికి మనకి డబ్బులు వచ్చినాయి. అందులో భాగంగా దాదాపు 80 లక్షల రూపాయలు మనకు కేటాయించారు. కాబట్టి తెనాలి పట్టణంలో ఉన్న అనేక చెరువులు, అదేవిధంగా కాలువల మరమ్మతులు ఇవన్నీ కూడా ఒక 15 రోజుల లోపే మనం పూర్తి చేసుకోవడానికి ఒక కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. జూలై 1వ తారీఖుకి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టు కృష్ణా వెస్టర్న్ డెల్టాలో కాలువ నీళ్లు ఆ రోజున రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఖరీఫ్ మాసానికి పంట తొందరగానే వేసుకునే విధంగా ఒక ప్రయత్నం ఈ సంవత్సరం మా కూటమి ప్రభుత్వం చేయబోతోంది. ఆ కాలువ నీరు మనకు వచ్చే లోపే ఈ 3 కాలువలు కూడా ఈ 2.7 కిలోమీటర్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన దృష్టి సారించి
పూర్తిగా దీన్ని ఒక కొత్త మార్పు తీసుకొచ్చే విధంగా 100% ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా నేను పౌరులందరూ కూడా కోరేది, దయచేసి మనకి ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి నిర్మాణం చేసిన ఈ కాలువలు వ్యర్థాలు అన్నీ కూడా మనం తీసుకొచ్చి కాలువలు వదిలేస్తే దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతాంగానికి, అదే కాకుండా చాలామంది ఇదే నీరుని తాగునీరు కింద ఉపయోగిస్తారు. సో అటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనందరం కూడా ఒక బాధ్యతతోటి ఎప్పటికప్పుడు మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు మనం జాగ్రత్త పడాలి. తడి చెత్త పొడి చెత్త అది కూడా ఒక కార్యాచరణ ప్రారంభించిపోతాం త్వరలోనే ఇంటింటికి వచ్చి. ఇవన్నీ చేసేది కూడా అంతిమంగా ఏంటంటే మనం తీసుకొచ్చి కాలంలో డంప్ చేయకుండా గార్బేజ్ సెగ్రిగేషన్ చేసి గార్బేజ్ కలెక్షన్ కరెక్ట్గా జరిగితే ఈ స్థాయిలో ప్రతి సంవత్సరం మనం డబ్బులు ఖర్చు పెట్టి ఈ కాలువలు బాగు చేయాల్సిన పరిస్థితి రాకూడదని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇది ఒక పెద్ద కసరత్తు. ఈ ఎక్సర్సైజ్ చేయాలంటే అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకుని మనం ముందుకెళ్ళాలి. అదేవిధంగా ఈ వర్షాకాలం చూసాం మనం, చాలా పెద్ద వృక్షాలు మన తెనాలిలో పడిపోతూ ఉన్నాయి. సో ముందు బ్రాంచ్ కటింగ్ కూడా చేయాలని కమిషనర్ గారితో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఎంఈ గారు, ఆయన ఎంహెచ్ఓ వీళ్ళు ముగ్గురు కూడా ఒక బాధ్యత తీసుకుని ఈ పెద్ద వృక్షాలు ఎప్పటి నుంచో దాదాపు 3-4 దశాబ్దాల నుంచి ఉన్న ఈ వృక్షాలు, వాటికి బ్రాంచ్ కటింగ్ అనేది చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. తద్వారా రేపటి రోజున గాలివానలు వచ్చినా కూడా మనకి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమంలో కూడా ప్రజలందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.